కి జమ చేయబడినటువంటి అమౌంట్. వ్యాపారమే 1,06,600 కోట్లు జరిగితే దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తినేశారంట సార్. ఫిగర్ బాగుంది, చెబితే జనాలకు బాగా వెళ్తుంది, ఈశ్వరుడు నోరిచ్చాడు, నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడేద్దాం. డేటాతో పని లేదు, సేల్స్ తో పని లేదు, ఏం పనిలా. కొమ్మినేని గారికి ఒక్క నిమిషం సార్, ఫినిష్ చేస్తా ప్లీజ్. ఆడుదాం ఆంధ్ర అంటే సార్, సంవత్సరం అయింది ఆడుదాం ఆంధ్ర రోజే అరెస్ట్, ఆడుదాం ఆంధ్ర రోజే అరెస్ట్, ఆడుదాం ఆంధ్ర రోజే అరెస్ట్ అని. సంవత్సరం దాటింది, ఏమైంది? అది బడ్జెట్ కంటే కూడా ఎక్కువ కుంభకోణం జరిగిందని చెప్తారు సార్ వీళ్ళు. 100 కోట్లు అయితే 200 కోట్ల అవినీతి అని చెప్పారు ఫస్ట్ లో. దాని బడ్జెట్ కంటే కూడా 100 కోట్లు ఎక్కువ అవినీతి జరిగిపోయిందంట. సో అలా చెప్తారు. ఏమైంది? గత 5 ఏళ్ళు చెప్పారు అదే మాట, ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ వచ్చిన ఏడాదిలో ఏం చేశారంటే ఏం చెప్పాలి సార్? ఈ ఏడాదిలో సార్ మొదటి ఏడాది ఇచ్చేసారని సార్ మత్స్యకార భరోసా. ఫస్ట్ ఏడాది ఇలేదా? మొదటి ఏడాది అమ్మఒడిలా, మొదటి ఏడాది ఏదైతే రైతు భరోసా ఇలా, మొదటి ఏడాది చెప్తున్నాను సార్, మొదటి ఏడాది కింద అన్నదాత సుఖీభావీల, ఉచిత బస్సీల, నిరుద్యోగ వృత్తిల, మత్స్యకార వృత్తిల, ఆడబిడ్డ నిధిల, పంటల భూ పరిహారం ఇవ్వాల, అదే 50 ఏళ్ళకి పెన్షన్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అది ఇవ్వాల. వాటన్నిటి మోసం 81,398 కోట్ల రూపాయలు. అది కాకుండా అడుగుతున్నాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వాళ్ళు ఎంత ఎంతసేపు మాట్లాడు ప్లీజ్, ముగిస్తా. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఎన్నికల ప్రచారానికి ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక్క పథకాన్ని కూడా తీసే, వాటిని కొనసాగిస్తూనే సంక్షేమం ఇస్తా ఉన్నారు. మరి వసతి దీవెన, విద్యా దీవెన, చేయూత, ఆసరా, కాపు నేస్తం, నేతల నేస్తం, చేదోడు, లానేస్తం, వాహన మిత్ర, ఈబీసీ నేస్తం, తోడు, 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ 0 వడ్డీ, కళ్యాణ వస్తు, షాదీ తోఫా, ఆరోగ్య ఆసరా ఏమయ్యాయి? ఎక్కడికి గాలి కొట్టుకుపోయాయి? సూపర్ 6 అయిపోయింది అన్నారు సార్ మొన్న. మరి నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఆడబిడ్డ నిధేమైంది? సార్ వీళ్ళు సంక్షేమం 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 అని మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది సార్. సార్ నేను స్ట్రైట్ గా టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను సార్. సార్ 83 నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టింది సార్. 83 నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినలో చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకునే ఒక్క సంక్షేమ పథకం చెప్పానండి సార్. చాలు ఒక్కటి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వ ముఖ్యమంత్రి అయ్యారు. తన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకునే ఒక్క సంక్షేమ పథకం చెప్పండి చాలు. ఏమన్నా అడిగితే ఏం చెబుతారు తెలుసా సార్ వాళ్ళు? ఓల్డ్ ఏజ్ పెన్షన్లు మా తెలుగుదేశం పార్టీ తెచ్చిందంటారు సార్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ 1961లో దామోదరం సంజీవయ్య 25 రూపాయలతో మొదలు పెట్టాడు. 83లో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 35 రూపాయలు చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి దాని విలువ 75 రూపాయలు. ఓకే, పెన్షన్ మీరు ఇచ్చారా సార్? 1 మినిట్ సార్. సార్ ఒక్క నిమిషం. 2 రూపాయల కిలో బియ్యం అంటారు సార్. ₹1.90 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తెచ్చారు. ఓకే ఓకే సార్. సార్ 1 మినిట్ సార్, ఫినిష్. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఒక తరాన్నే మార్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా, అమ్మఒడి ఒక తరాన్నే మార్చేయబోతుంది. నాడు నేడు స్కూల్స్ కాదండి. కొమ్మినేని గారు విడుదలైతే మీరు సంబరాలు చేసుకుంటున్నారట. న్యాయం గెలిచింది కదా సార్. ఓకే, న్యాయం గెలిచింది. మీ డిబేట్ లోనే సార్ నేను అడుగుతాను సార్. మీ డిబేట్ లోనే ఎవరో ఏదో తిడతారు సార్. మీ వాళ్ళేమో ఏదేస్తారు వర్సెస్ అని చెప్పేసి ఫైర్ సింబల్ వేస్తారు సార్. ఇప్పుడు నేను అతను గొడవ పడతా ఉంటే మధ్యలో ఫైర్ సింబల్ వేస్తారు సార్. సో ఏదో నేనే నోరు చాలు ఒక మాట అన్నాను అనుకో, ఫైర్ సింబల్ వేసారా అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అలా ఉంది అక్కడ. ఓకే ఓకే. ఇంకో విషయం, అవినీతి గురించి ఒక